ప్రేక్షకులకి నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం హైపోగ్లైసీమియా లేదా లో షుగర్ అంటే ఏంటి అనేటువంటి విషయం గురించి కాసేపు చర్చించుకుందాం. లో షుగర్ అనేది డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళల్లో చాలా తరచుగా వినపడేటువంటి మాట. లో షుగర్ అంటే ఉండాల్సిన మోతాదు కన్నా మన యొక్క రక్తంలో గనక బ్లడ్ షుగర్ శాతం గనక పడిపోయినట్లయితే దాన్ని లో షుగర్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క డయాబెటీస్ వాడేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయటం కోసం అని చెప్పి ఇన్సులిన్ లేదా మాత్రలు వాడటం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క మాత్రలు ఈ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఎక్కువ మోతాదు నుంచి సాధారణ స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఆ ప్రక్రియలో కొన్నిసార్లు ఈ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉండాల్సిన మోతాదు కన్నా కూడా పడిపోయి ఈ యొక్క లో షుగర్ అనేటువంటి పరిస్థితికి దారితీస్తాయి. ఈ యొక్క లో బ్లడ్ షుగర్ వల్ల రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కలగచ్చు. ఈ యొక్క ప్రాబ్లమ్స్కి వెళ్ళబోయే ముందు మనం అసలు ఈ యొక్క లో బ్లడ్ షుగర్ యొక్క లక్షణాలు అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. లో బ్లడ్ షుగర్ని అసలు ఏ వాల్యూ కన్నా తక్కువగా ఉంటే మనం లో షుగర్ అని చెప్పి పిలుస్తాం అనేది కూడా తెలుసుకోవాలి. లక్షణాలకు వచ్చినట్లయితే రకరకాలైనటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఈ యొక్క లో బ్లడ్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి కొంతమందిలో కన్ఫ్యూజన్ ఉండొచ్చు, కొంతమందిలో ఎక్సెస్ హంగర్ ఉండొచ్చు, అంటే ఆకలి విపరీతంగా కావటం, కొంతమందిలో ట్రెమ్యులస్నెస్ అంటే వణుకు కనిపిస్తూ ఉంటుంది, కొంతమందిలో అయితే విచిత్రమైనటువంటి బిహేవియర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అయితే ఫిట్స్ లేదా సీజర్స్ అన్ని మనం ఏదైతే చెప్తూ ఉంటామో ఆ యొక్క పరిస్థితి కూడా రావచ్చు. కొంతమందిలో అయితే ఎక్సెసివ్ స్వెటింగ్ అంటే చెమటలు ఎక్కువగా ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కన్ఫ్యూజన్, ట్రెమర్, యాంగ్జైటీ, ఎక్సెసివ్ స్వెటింగ్, అబ్నార్మల్ బిహేవియర్ ఇట్లాంటి లక్షణాలు ఏవైనా గనక ఈ మధుమేహం అన్నటువంటి వాళ్ళల్లో కనిపిస్తున్నట్లయితే, ఎస్పెషల్లీ వాళ్ళు ఇన్సులిన్ లేదా సల్ఫనైల్ యూరియాస్ లాంటి మెడికేషన్స్ కనుక వాళ్ళ యొక్క బ్లడ్ షుగర్ కంట్రోల్ కోసం వాడుతున్నట్లయితే కనుక అది లో షుగర్ యొక్క లక్షణాల కింద గుర్తించి ఆ యొక్క వ్యక్తిని మనం ఇమీడియట్గా ట్రీట్ చేయాలి. నెక్స్ట్, అసలు బ్లడ్ షుగర్ లెవెల్ ఏది తక్కువ ఏది నార్మల్ అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే మన దగ్గర గ్లూకోమీటర్ కనుక ఉన్నట్లయితే, గ్లూకోమీటర్ అంటే ఏంటి? అది చిన్న గ్యాడ్జెట్ ఎంత ఉంటుంది, ఒక చిన్న నీడిల్తో బ్లడ్ షుగర్ లెవెల్ని ఇక్కడ క్యాపిలరీ గ్లూకోజ్ ఏదైతే ఉందో అది చెక్ చేయడం కోసం అని చెప్పి ఈ యొక్క మెషిన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క గ్లూకోజ్ లెవెల్ కనుక 70 లేదా అంతకన్నా తక్కువ కనుక ఉన్నట్లయితే మనం దాన్ని లో బ్లడ్ షుగర్ లెవెల్ అని చెప్పి చెప్తూ ఉంటాం. 70 mg/dL లేదా అంతకన్నా తక్కువగా ఉన్నట్లయితే దాన్ని లో బ్లడ్ షుగర్ కింద గుర్తించి వెంటనే చికిత్స చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక మిల్లీమోల్స్లో కనుక మాట్లాడుకున్నట్లయితే <4 mmol/L మనం లో బ్లడ్ షుగర్ లెవెల్ కింద చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 70 mg/dL కానీ 4 mmol/L కన్నా తక్కువ కనుక ఉన్నట్లయితే వెంటనే ఆ యొక్క వ్యక్తికి చికిత్స మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేనట్లయితే ఆ యొక్క వ్యక్తిలో రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ తలెత్తచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తచ్చు అంటే, ప్రతి సెకండ్కి కొన్ని వేల లక్షల న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే తలలో ఉండేటువంటి మెదడులో ఉండేటువంటి న్యూరోనల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి చనిపోతూ ఉంటాయి. దానివల్ల బ్రెయిన్ డ్యామేజ్ కావచ్చు. అట్లానే మన గుండెకు వచ్చినట్లయితే ఎరిథ్మియాస్ అంటే గుండె కొట్టుకునేటువంటి విధంలో రకరకాలైనటువంటి మార్పులు సంభవించవచ్చు. తద్వారా గుండెపోట్లు కానీ ఈ యొక్క అబ్నార్మల్ హార్ట్ రిథమ్స్ కానీ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అట్లానే ఎక్కువసేపు కనుక ఈ యొక్క లో బ్లడ్ షుగర్ని కనుక మనం ట్రీట్ చేయనట్లయితే ఆ యొక్క వ్యక్తి కోమాలోకి కూడా వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ లో బ్లడ్ షుగర్ని వెంటనే మనం గుర్తించి చికిత్స చేయాలి. కాబట్టి ఎవరైనా వ్యక్తి గనక తనకి డయాబెటీస్ ఉండి ఈ యొక్క లో బ్లడ్ షుగర్ తరచుగా గనక అవుతున్నట్లయితే తన యొక్క స్నేహితులతో లేకపోతే వర్క్ ప్లేస్లో అయినట్లయితే
తనకి క్లోజ్గా ఉండేటువంటి కొంతమంది కొలీగ్స్తో, అలా కాకుండా చిన్నపిల్ల అయినట్లయితే కనుక వాళ్ళు వెళ్ళేటువంటి స్కూల్ టీచర్కో, వాళ్ళ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్కో ఆ యొక్క లో బ్లడ్ షుగర్ అంటే ఏంటి, ఆ లో బ్లడ్ షుగర్ లక్షణాలు ఏంటి, అట్లా లో బ్లడ్ షుగర్ అయితే ఆ యొక్క వ్యక్తికి ఎలా సహాయపడాలి అనేటువంటి విషయంలో సరైనటువంటి పరిజ్ఞానం మనం వాళ్ళకి గనక ఇంపార్ట్ చేసినట్లయితే, ఈ యొక్క లో బ్లడ్ షుగర్ బారిన గనక ఆ వ్యక్తి గనక పడినట్లయితే వాళ్ళ యొక్క టీచర్స్ కానీ, కొలీగ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ హెల్ప్ చేయటం అనేది సాధ్యపడుతుంది. ఇక లో బ్లడ్ షుగర్ కారకమైనటువంటి మందులకు వచ్చినట్లయితే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఇన్సులిన్ వాడేటువంటి వాళ్ళల్లో లో బ్లడ్ షుగర్ అనేటువంటి ప్రాబ్లం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇన్సులిన్తో పాటు ట్యాబ్లెట్స్ వాడేటువంటి వాళ్ళల్లో కూడా ఈ యొక్క ప్రాబ్లం కనిపించవచ్చు. మెట్ఫార్మిన్ లాంటి మెడికేషన్ వల్ల లో బ్లడ్ షుగర్ కావటం అనేది చాలా చాలా అరుదు. అలా కాకుండా సల్ఫనైల్ యూరియాస్ అని కొన్ని రకాలైనటువంటి మందులు ఉన్నాయి. గ్లైక్లజైడ్, గ్లిమెపరైడ్, టాల్బోటమైడ్, గ్లెబెన్క్లమైడ్, ఇట్లా వీటి వల్ల లో బ్లడ్ షుగర్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇవి కాకుండా మార్కెట్లోకి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి DPP-4 ఇన్హిబిటర్స్ లేదా SGLT2 ఇన్హిబిటర్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల లో బ్లడ్ షుగర్ అనేది కావటం అరుదు. ఈ యొక్క కొత్త రకమైనటువంటి మందుల వల్ల ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ యొక్క లో బ్లడ్ షుగర్ అనేది ఈ యొక్క సల్ఫనైల్ యూరియాస్ లాంటి పాత తరం మందుల కన్నా కూడా తక్కువ అన్నమాట. అంటే ఈ యొక్క లో బ్లడ్ షుగర్ అయ్యేటువంటి ప్రమాదం ఈ యొక్క కొత్త రకమైనటువంటి మందుల వల్ల కూడా ఉంది, కానీ ఈ యొక్క పాత రకమైనటువంటి మందుల కన్నా కూడా తక్కువగా అవుతూ ఉంటుంది. కాబట్టి అవసరమైతే మీరు మీ యొక్క డాక్టర్ గారిని కనుక సంప్రదించినట్లయితే మీరు వాడేటువంటి మందుల్లో కూడా కొన్ని రకాలైనటువంటి మార్పులు చేయగలుగుతారు. ఈ యొక్క ఇన్సులిన్, సల్ఫనైల్ యూరియాస్తో పాటు ఈ యొక్క లో బ్లడ్ షుగర్కి మిగతా కారణాలు కనుక చెప్పుకున్నట్లయితే సరైనటువంటి సమయానికి ఆహారం తీసుకోకపోవటం, అంటే డిలేడ్ ఫుడ్ ఇంటేక్. ఇప్పుడు ఎప్పుడు 1 గంటకు భోజనం చేసేటువంటి వ్యక్తి ఆ భోజనం గనక 2 దాకా కనుక డిలే చేసినట్లయితే మరి లో బ్లడ్ షుగర్ అవుతుంది. అట్లానే ఎప్పుడూ తీసుకునేటువంటి ఆహారం కన్నా తక్కువ మోతాదులో కనుక ఆ పూట కనుక భుజించినట్లయితే కూడా ఈ యొక్క లో బ్లడ్ షుగర్ అనేది అవ్వచ్చు. వీటితో పాటు ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే, ఒక వ్యక్తి చేయాల్సిన దానికన్నా అలవాటు లేని ప్రకారం ఎక్కువగా కనుక ఆ పూట కనుక వ్యాయామం చేసినట్లయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోవచ్చు. ఇంకా చెప్పుకున్నట్లయితే ఆల్కహాల్ అంటే ఏ విస్కీయో, బ్రాందీయో గనక తీసుకుని ఆహారాన్ని సమయానికి గనక తీసుకోకుండా ఈ యొక్క మందులు అంటే ఇన్సులిన్ కానీ, సల్ఫనైల్ యూరియాస్ కానీ, లేదా వేరే మందులు కానీ ఈ యొక్క షుగర్ కోసం అని చెప్పి కనుక వేసుకున్నట్లయితే కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోవచ్చు. ఇంకా చెప్పుకుంటా పోయినట్లయితే కొన్ని రకాలైనటువంటి కిడ్నీ సమస్యల వల్ల, లివర్ సమస్యల వల్ల కూడా ఈ యొక్క డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ యొక్క లో బ్లడ్ షుగర్ అనేది కావచ్చు. అలానే రేర్గా సీలియాక్ డిసీజ్ లాంటి సమస్యలు కూడా ఈ యొక్క డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళల్లో బయటపడుతూ ఉంటాయి. కాబట్టి అట్లానే ఎడిసన్స్ డిసీజ్ లేదా హైపోఎడ్రినలిజం లాంటి సమస్యలు కూడా అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సమస్యలు కూడా ఉన్నాయా అని చెప్పి ఈ యొక్క హైపోగ్లైసీమియా అంటే లో బ్లడ్ షుగర్ తరచుగా అయ్యేటువంటి డయాబెటీస్ వ్యక్తుల్లో మేము ఇన్వెస్టిగేషన్స్ చేయటం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఈ యొక్క లో బ్లడ్ షుగర్ని మనం ఎందుకు అవుతుంది, అట్లానే అయినప్పుడు ఆ యొక్క లక్షణాలు ఏంటి అనేవి కనుక మనం తెలుసుకున్నట్లయితే మన యొక్క లో బ్లడ్ షుగర్ కాకుండా నివారించుకునేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. మనం ఇంకో భాగంలో ఈ యొక్క లో బ్లడ్ షుగర్ యొక్క చికిత్స, ఈ యొక్క లో బ్లడ్ షుగర్లో రకరకాలు ఏంటి అంటే సివియరిటీస్ ఏంటి అనేది మనం చర్చించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.